హలో స్టూడెంట్స్. సో ఈరోజు ఫిజికల్ సైన్స్ తెలంగాణ స్టేట్ 10th క్లాస్ వాళ్ళు రీసెంట్గా 26 మార్చ్ 2024లో రాసినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నంబర్స్ చూసుకుందాం. సో సైన్స్, ఫిజికల్ సైన్స్, క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ రైట్ ఎనీ 2 daily life uses of baking soda ane first question. And next second question is write the required materials, chemicals for esterification reaction activity. So esterification reaction activity yoka chemicals, which chemicals we used adokati. Next material required, ఏ మెటీరియల్ యూజ్ చేసినాం అనేది అది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 2 మార్క్ క్వశ్చన్లో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే గెస్ అండ్ రైట్ వాట్ చేంజెస్ మే హ్యాపెన్ టు ద ఫోకల్ లెంత్ అండ్ పొజిషన్ ఆఫ్ ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ ఇంటూ 2 పీసెస్. అంటే కాన్వెక్స్ లెన్స్ని 2 పార్ట్స్గా బ్రేక్ చేస్తే ఫోకల్ లెంత్ అనేది ఏమవుతుంది అనేటటువంటి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సో 2 మార్క్ క్వశ్చన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సో సీరియల్ నెంబర్ 4th క్వశ్చన్, మెన్షన్ ద 4 ఫిజికల్ మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్. ఏవైనా 4 మెథడ్స్లో 2 మెథడ్స్ని అంటే 2 ఇంటి గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్లో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్. సో 4 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లాలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పింది అన్నమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్, అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్, ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. సో ఇక్కడ టేబుల్ ఇచ్చేసి కింద 4 క్వశ్చన్స్ ఇచ్చిండు. 4 క్వశ్చన్స్కి 4 రాస్తే 4 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇందులో ఈ టేబుల్లో వచ్చేసి బెరిలియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉంది, మెగ్నీషియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండ్ ఫాస్ఫరస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గివెన్. సో ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆర్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇందులో మనకి ఇచ్చిన వాటిలో ఈ 4లో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైనా అడిగింది. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద గివెన్ హ్యాస్ లీస్ట్ వ్యాలెన్సీ. దీంట్లో లీస్ట్ వ్యాలెన్సీ అనేది దేనికి ఉంది అని అడిగింది ఇచ్చింది. సో వ్యాలెన్సీ అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ వేలెన్సీ ఉంటుంది, వ్యాలెన్సీ ఉంటుంది, 2 ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఈజ్ 15th గ్రూప్ ఎలిమెంట్స్. సో ఇందులో 15th గ్రూప్ ఎలిమెంట్ ఏది అన్నాడు. సో 15th గ్రూప్ ఎలిమెంట్ మనకి ఎందులో వస్తుందంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్లో వస్తుంది అనమాట. పీ బ్లాక్లో వస్తుంది. నెక్స్ట్ 14th నుండి పీ బ్లాక్లో ఉంటాయి. 14, 15, 16, 17, 18. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద గివెన్ ఆర్ ఆఫ్ సేమ్ పీరియడ్. అంటే ఇందులో ఉన్న వాటిలో సేమ్ పీరియడ్లో ఉన్నవి ఏవి ఎలిమెంట్స్ అని అడిగింది. సో ఇవి 4 క్వశ్చన్స్. నెక్స్ట్ 6 మార్క్ క్వశ్చన్స్. 7th క్వశ్చన్ నెంబర్ 7, డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ మియోపియా అండ్ ఇట్స్ కరెక్షన్. సో మియోపియాని ఇండికేట్ చేసేటటువంటి డయాగ్రామ్ ఇవ్వాలి. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ డయాగ్రామ్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫెక్ట్స్ ఆర్ బిఫోర్ డిఫెక్ట్ అండ్ ఆఫ్టర్ డిఫెక్ట్ డయాగ్రామ్ ఇవ్వాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్, write the required material for the experiment to show that the ratio V by I is a constant for a conductor. Explain the procedure of the
ఎక్స్పెరిమెంట్. సో ఇది ఓమ్స్లా ఎక్స్పెరిమెంట్. సో ఓమ్స్లా ఎక్స్పెరిమెంట్ రాస్తే సరిపోయింది ల్యాబ్ యాక్టివిటీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే హైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ వాటర్. వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ఇఫ్ 100 grams of hydrogen participated in the reaction? అంటే హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే వాటర్ అనేది ఫామ్ అవుతుంది అన్నాడు. అట్లనే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది వాటర్. సో వాటర్ మాస్ ఆఫ్ ది వాటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇఫ్ 100 grams ఆఫ్ హైడ్రోజన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రియాక్షన్, సో 1 gram ఆఫ్ హైడ్రోజన్ రియాక్ట్స్ అయితే 1 gram ఆఫ్ ఆక్సిజన్తో ఇంత వాటర్ ప్రొడ్యూస్ అయితే 100 grams ఆఫ్ హైడ్రోజన్ ఇందులో పార్టిసిపేట్ చేసింది అనుకో ఏమవుతుంది ఆ రియాక్షన్ రాసి క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఏ వాటర్ ప్రొడ్యూస్ ఇన్ దిస్ రియాక్షన్. సో వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎంత వస్తుంది అని అడిగింది. సో అందులో మనకి వచ్చేసి అటామిక్ మాసెస్ హైడ్రోజన్ 1 unit అండ్ ఆక్సిజన్ 16 units గివెన్. సో ఇది మీకు క్వశ్చన్ పేపర్. సో దీని అనాలసిస్ అనేది, దీని సొల్యూషన్స్ అనేది మీకు సపరేట్గా 2 mark క్వశ్చన్స్ 1 వీడియో, 4 mark క్వశ్చన్స్ 1 వీడియో అండ్ 6 mark క్వశ్చన్స్ 1 వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి మీకు త్వరలోనే యూట్యూబ్లో మీకు వస్తాయి. మీకు నోటిఫికేషన్ 100% మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ మీకు నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అప్పుడు వస్తుంది. సో మిగతా వాళ్ళు కూడా చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.